నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. శాసనమండలిలో శాంతి భద్రతల మంట. దిశ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్న వైసీపీ సభ్యులు. అసలు ఆ చట్టమే లేదన్న హోంమంత్రి అనిత. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలపై విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సర్వీసులు నిర్వహించాలి. విశాఖలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. వివరాలు చూద్దాం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంటే తమ హయాంలో గత 5 నెలల కాలంలోనే క్రైమ్ రేట్ విపరీతంగా తగ్గిందని హోంమంత్రి అనిత అన్నారు. శాసనమండలిలో సోమవారం శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగి వాకౌట్ చేశారు. ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడి వేడి చర్చ నడిచింది. తొలుత రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరద కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్ చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఆమె ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోకపోగా పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని విమర్శించారు. అసలు ఎంత ఘోరం అంటే 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో. ఎప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష. కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా. గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2 వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4 వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగనన్న తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు. అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ శబ్దులు గారు ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తాను. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రిగా చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా 2 చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి, అదేవిధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్. నేనేమంటానంటే అధ్యక్ష, 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం.
దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పొలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ముచ్చుమరి కేసు అవనేయండి, అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత అసలు ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి, దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి ప్లాంట్ పరిరక్షణకు తగిన చర్యలను సూచిస్తూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి జిల్లా కలెక్టర్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రధాని మోదీకి రాసిన లేఖను అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రజా పోరాటాలతో 32 మంది ప్రాణ త్యాగాలతో 64 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాల భూమిని తారం చేయడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని రమణమూర్తి వివరించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు అజెండాగా విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో సోమవారం దక్షిణాది రాష్ట్రీయ ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పేరిన్ దేవి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూరి అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు.
సంప్రదాయ కళారూపాన్ని పరిరక్షించే లక్ష్యంగా పరంపర ఫౌండేషన్, స్టెమ్టెల్ సంస్థలు సంయుక్తంగా విశాఖలో ఎంజిఎం పార్క్లో ఏర్పాటు చేసిన నృత్యోత్సవం అలరించింది. పూర్ణ గ్రంథాలని ప్రేరణగా తీసుకుని సంప్రదాయ ఆధునిక ప్రభావాలు స్వమయాన్ని ప్రతిబింబించేలా నృత్యకారులు ప్రదర్శన ఆలోచింపచేసింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగిచ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ హాజరై మాట్లాడారు. like our culture across the 1 minute of your maybe feedback. And the Honorable MP, sir, is not here. He was the one who invited me. Initially, I was reluctant because I had other commitments. Now I am happy that I could make it. I witnessed something phenomenal today. You have brought out a lot of dance forms, right from the tribal art forms, the martial art forms, the traditional dances from the north, from the south, the medley of all these dance forms made us very proud. Actually, our country is the boiling point of all that is great. So you have brought out that so very nicely, and thanks to all the dancers. They were out of all the performances, the Ramayana was in 10 minutes, concise Ramayana. It was so moving, I was moved to tears. And with the song of Lata Mangeshkar ji in the background, is it Tulsi Ram, but sung by Lata Mangeshkar, I feel. The voices of Lata Mangeshkar, is it not? Okay, but the original song was sung by Lata Mangeshkar. I have that particular music. So I was thinking of Lata ji, her melodious voice. She is no more with us, but I suddenly remembered Lata ji also, and her mesmerizing voice and the mesmerizing performance all together. So I was spellbound. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బంగారాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగాలు చేస్తున్న 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, అరవిందో యాజమాన్యంకు అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పరిష్కార మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరారు. నా పేరు బంగారాజు, జిల్లా అధ్యక్షుడు. గత 19 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ భద్రత లేదు. గవర్నమెంట్ నియామకాల్లోనే ఎటువంటి వెయిటేజ్ మార్కులు గట్టా ఏమీ ఇవ్వటం లేదు. అసలు ఈ 19 సంవత్సరాల్లోని కూడా సమయానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మేము తిరుగుతున్న అంబులెన్సులకి సగానికి పైగా ఇన్సూరెన్సులు కానీ ఫిట్నెస్లు కూడా లేని పరిస్థితి ఉన్నది. మమ్మల్ని ఏంటంటే ఈ ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు బెదిరించి కూడా ఈ సర్వీస్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. మా ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి మేము ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాము. పలుమార్లు మా సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్లు, మారిపోతున్న గవర్నమెంట్లకు కూడా మా సమస్యలు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు మా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే కేవలం ఏంటంటే ప్రజా ప్రాణాలతో ముడిపడి ఉన్న సర్వీస్ కాబట్టి మానవతా దృక్పథంతో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ దిగమింగుకొని ప్రజలకు సేవ అందిస్తున్నాము. ఇంకా మా వల్ల అయితే ఓపిక నశించిపోయింది. అందువల్ల ఏంటంటే మా సమస్యల మీద ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మా దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 49 ఇచ్చారు. అది జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. ఆ జీవో నెంబర్ 49 మళ్ళీ కూడా పునరుద్ధరించాలనేసి మేము ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం.
ఆశా వర్కర్లతో గత ప్రభుత్వంలో జరిగిన చర్చల జీవోలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఆశా వర్కర్స్ ప్రెసిడెంట్ పద్మ మాట్లాడుతూ ఆశాలకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. పని భారం తగ్గించి ఏదైనా సెల్ ఫోన్ సంస్థలో కొత్త 5G సెల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్కర్లు ఈరోజు ధర్నాకు దిగాం. కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని దాటవేసుకుంటూ వెళ్తోంది. ఇది మంచి పరిణామం కాదు. ఆశా వర్కర్లుగా కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు పడి రోడ్ల మీదకి వచ్చి, అందరూ ఇళ్లలో ఉంటే మేము చాలా ఇబ్బందులు పడి రోడ్ల మీదకి వచ్చి సేవలు అందించాం. మేము సేవలు అందించడానికి గాను ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకునే పాపాన పోలేదు. అలాగే గత ప్రభుత్వం కొన్ని జీవోలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఆ జీవోలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. 60 సంవత్సరాలకే మమ్మల్ని రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 62 సంవత్సరాలు అని చెప్పారు. మేము కూడా 62 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ పెట్టాము. గత ప్రభుత్వం జీవో ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని అందరినీ కలుస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మీకు కాగితం అయితే ఉందమ్మా అని చెప్తున్నారు, కానీ ముందుకెళ్లే పద్ధతి చేయలేదు పక్షాన ఈవేళ మేము రోడ్డు ఎక్కాం. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఏదైతే మేనిఫెస్టో ఫెస్టివల్లో పెట్టారో ఆశా వర్కర్లు కనీస వేతనం పెంచుతామని చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడండి. మా గురించి మాట్లాడకుండా ఆశాలు మేము ఏదైనా సరే చేస్తామని మీ మహిళా పక్షం అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? ఆశాల గురించి ప్రతి ఒక్కరూ కూడా మేము అడుగుతున్నది ఆశా వర్కర్లకి కనీస వేతనం పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని. మేము రోడ్డు మీదకి ఎక్కితే మేము ప్రమాదవశాత్తు చనిపోతున్నాం. మా కుటుంబాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మీ మేనిఫెస్టో ఏమని పెట్టారో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రముఖ గాయని సునీత ఉపదృష్టి విశాఖలోని తొలిసారిగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. డిసెంబర్ 6న విశాఖలోని బీచ్ రోడ్లోని ఎంజీఎం పార్క్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీచ్ రోడ్లోని వెల్కమ్ హోటల్ ది గ్రాండ్ బేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సముద్ర తీరంలో తనకు ఇష్టమైన ప్రకృతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన చిరకాల కోరిక ఈ కార్యక్రమంతో నెరవేరుతుందని తెలిపారు. విశాఖపట్నం తనకు ఇష్టమైన ప్రాంతమని, ఇక్కడ ప్రకృతి అందాలు, సింహాచలం దేవస్థానం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులైన ప్రిజం అవుట్డోర్ వారు ఇప్పటికే విశాఖపట్నంలో సింగర్ కార్తిక్ తో కాన్సర్ట్ నిర్వహించి విజయం సాధించారని, అంతేకాకుండా తనతో హైదరాబాద్ లో నిర్వహించిన కాన్సర్ట్ కూడా విజయమైందని అన్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఏంటంటే ఒక పబ్లో, ఒక క్లబ్లో ఆర్ అలాంటి ప్లేసెస్లో ఒక ఇళయరాజా గారి పాట వింటాము, ఒక రెహమాన్ గారి పాట వింటాము అని ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు. సో ఎక్కడైనా సరే మంచి పాటలకి ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ప్రిజం అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్. 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఈవెంట్స్ అన్ని. అండ్ ఆ వరుసలోనే అండ్ సీన్ సెట్టర్స్ నిఖిల్ గురించి చెప్పాలి. ఎట్లా అంటే హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సర్ట్తో. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే, నన్ను లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. ఎందుకంటే అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమనుకుంటారో, ఎలా జరుగుతుందో. కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు మంచి పాట పాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంతమంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ కాంట్ టెల్ యూ. And that was a super duper hit show, and thanks to Nikhil, because తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ December 6th ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు. సో అ బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్. సీన్ సెట్టర్స్ అవ్వనివ్వండి, ప్రిజం అవ్వనివ్వండి, హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్. వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఇస్ ఎవ్రీవేర్. సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ, నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్.
లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను. అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు. సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్. అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజం మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలన్నదే మా ఒక్క మోటో. అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. డిసెంబర్ 6th మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి. కొంచెం నర్వస్గా ఉంది, బట్ స్టిల్ మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు, వెళ్ళిపోదాం. Second one is fan pit and third one is general for all access. And we have some tables also, so which we can guys everyone can buy from direct RSVP number. రక్తదాతలు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలని నగర పోలీస్ కమిషనర్ సంకభద్ర బాగిచ్ అన్నారు. రక్తదానంపై యువత అవగాహన పెంచుకొని ముందుకు రావాలని హితవు పలికారు. గాజువాక పట్టణంలో మనోజ్ కుమార్ లావణ్య దంపతులు కుమార్తె ప్రేరణ 2వ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి ప్రాణాంతకమైనదని, అయితే అమెరికా వంటి దేశాల్లో జీనోమ్ పద్ధతి ద్వారా చికిత్స అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ చికిత్స విధానం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. తాను పోలీస్ అధికారిగా కాకుండా వైద్యునిగా కూడా కొన్ని సూచనలు చేస్తున్నానంటూ విలువైన సలహాలు అందించారు. బ్లడ్ డోనర్స్ అందరికీ, థాలాసీమియా బాధితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆర్గనైజర్స్కి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్గా కొన్ని మాటలు నేను మాట్లాడాలి, పోలీస్ కమిషనర్గా లాస్ట్లో మాట్లాడతాను. థాలాసీమియా వార్డ్ వచ్చేసి మీనింగ్ సీ ఆఫ్ బ్లడ్, అంటే అంత బ్లడ్ ఉన్నా కూడా పనికి రాదు, ఎందుకంటే ఆ ఆర్బీసీలో ప్రాబ్లం ఉంది, రెడ్ బ్లడ్ కార్పస్లో ప్రాబ్లం ఉంది. సో అందుకే రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వకపోతే వాళ్ళు బతకడు ఆ పరిస్థితి. ముఖ్యంగా బీటా థాలాసీమియా, ఆల్ఫా థాలాసీమియా అంటే మైనర్, కానీ బీటా థాలాసీమియా చాలా సివియర్ థాలాసీమియా ఉంటుంది. ట్రాన్స్ఫ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది బతుకు, లేకపోతే బతకలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాలాసీమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ వందనాలు చేస్తున్నా, వాళ్ళందరికీ అభినందనాలు. కానీ రెండు ముఖ్యమైన విషయాలు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి చెప్పాలి. నంబర్ 1, ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్తో పాటు ఐరన్ చిలేషన్ థెరపీ అది చాలా అవసరం. ఇంతకుముందు డెస్ఫెరీ ఆక్సమిన్ అని ఇంజెక్షన్ ఉండేది, ఇప్పుడు ఒక XZ అని ఒక ఓరల్ సస్పెన్షన్ కానీ ట్యాబ్లెట్ వచ్చింది, ప్రతిరోజు వాడాలి. లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ప్రతి థాలాసీమియా పేషెంట్ ఆ ఐరన్ చిలేషన్ థెరపీ వాడుతున్నారా లేదా అని ఖచ్చితంగా మనం గమనించాలి. చేయకపోతే ఖచ్చితంగా వాడమని చెప్పాలి. అది నంబర్ 1. నంబర్ 2, 2 సంవత్సరాల క్రితం మన యుఎస్లో జెనెటిక్ థెరపీ టు క్యూర్ థాలాసీమియా స్టార్ట్ అయింది. అంటే మన అందరికీ తెలుసు ఇది ఒక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల థాలాసీమియా జరుగుతుంది. సో ఆ పర్టికులర్ జీన్ థెరపీ చేస్తే ఇది పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు, అంటే జీవితంలో మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేదు, జీవితంలో నార్మల్ అయిపోతారు. సో ఈ విషయం థాలాసీమియా పేషెంట్స్ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ చెప్పాలి. మీ దగ్గర చాలా మంచి కార్యక్రమం పెట్టి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకమారు నేను మనోజ్ గారికి, లావణ్య గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ తలసీమియాతో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు మనం బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి మెడికల్గా దీనికి ఒక పరిష్కారం ఉందన్న సంగతి మనకు తెలీదు. ఇప్పుడు మా చెప్పిన తర్వాత అంటే జనరల్గా సో ఈరోజు కమిషనర్ గారు చెప్పినట్టుగా జీన్ థెరపీ ద్వారా ఈ తలసీమియా వ్యాధిగ్రస్తులనే మనం
కాపాడవచ్చు, ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటికి తీసుకురావచ్చనే ఆలోచన వారు చెప్పారు. ఖచ్చితంగా అది ప్రభుత్వం పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువైపు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగవాన్ సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకొని పెద్దగంజాడ వేంపల్లె నగరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్యాత్మిక నారాయణ సేవ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ సాయిరామ్ అధ్యక్షతన జరిగిందంట. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యసాయి బాబా సమాజానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. సత్యసాయి భక్తులు సమాజానికి ఎన్నో సేవలు అందించారని, సత్యసాయి భక్తులు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వెలకట్టలేవని అన్నారు. బాబా చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గిరిజన మైదాన ప్రాంతాలకు చెందిన 300 మంది నిరుపేదలకు 26 రకాల సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో గాజువాక పెద్దగంట్యాడ సమితి కన్వీనర్లు బీరా బాబురావు, సిహెచ్ భాస్కర్రావు, ఎం కొండబాబు, జి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సర్వదేవ స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్యమైన అనుగ్రహంతో ఈరోజు వారి యొక్క 99వ పుట్టినరోజు సందర్భంగా మా పెదగంట్యాడ సమితిలో వెంపల్ నగరం యొక్క భజన మండలి మరి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి ఇంచుమించు 300 మంది నారాయణల కంటే దరిద్ర నారాయణలకు ఒక 26 రకాలైనటువంటి నిత్యావసర సరుకుల్ని సోమవారం ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ భగవాన్ బాబా వారికి, అలాగే మా సమితి కన్వీనర్ బాబురావు గారికి, జిల్లా అధ్యక్షుల వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వారికి వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా మా వెంపల్ నగర్ ఉన్నటువంటి మా శంకర్ సాయిరామ్ యొక్క ప్రోద్బలంతో వారి యొక్క వాళ్ళ మిత్రుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇంతటి చక్కటి సేవా భాగ్యాన్ని ప్రసాదించిన భగవాన్ బాబా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి. భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు పెదగంటాట సమితిలో ఉన్నటువంటి వెంపల్ నగర్ భజన మండలిలో అత్యంత అద్భుతంగా స్వామివారి 99వ పుట్టినరోజు సందర్భంగా 300 అమృత కలశాలు, అంటే అత్యంత బీదవాళ్ళైనటువంటి నారాయణులకు ఈ అమృత కలశాలు అందజేయడం జరిగింది. ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి పుట్టుపండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెదగంటాట సమితిలో చాలా చక్కగా మన శంకర్ సాయిరామ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సాయిరామ్. ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కండులు పెంచేందుకు పరితపించే వారంతా కైలాసనాథుని స్మరణలో లీనమయ్యారు. దేహదారుఢ్య పారిక్రాలు దేవదేవుడి రూపాన్ని ప్రతిబింబించాయి. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో విన్నత రీతిలో శివయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాన్ని గాజువాకలోని BHVP కూడలిలో ఉన్న ఆర్కే షేప్ ఫిట్నెస్ జిమ్ వేదిక అయింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా జిమ్ కోచ్ బల్లా రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. సందర్భంగా కోచ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆలోచనతో తమ జిమ్లో వ్యాయామంతో పాటు ఆధ్యాత్మికత కూడా పెద్దపీట వేస్తూ ఇటువంటి కార్యక్రమాలను విన్నత రీతిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. హాయ్ అండి, ఐఎమ్ రవికుమార్ బర్లా, సర్టిఫైడ్ ట్రైనర్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఈరోజు 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని BHP దగ్గర ఉన్న ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ సామాగ్రితో శివలింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఈరోజు మేము చేసే జిమ్ సామాగ్రి డంబుల్స్, ప్లేట్స్, బార్బుల్స్, అలాగే బ్యాటల్ రోప్తో కలిపి ఈ శివలింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో ఉన్న పండుగలన్నిటిని వినాయక చవితి కానీ, అలాగే కృష్ణాష్టమి, అలాగే కార్తీక సోమవారం పురస్కరించుకొని ఇలా జిమ్లో ఏదో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆరోగ్యంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మికతను కూడా మేము ప్రజలందరికీ అందజేయాలని మా యొక్క ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, అలాగే జిమ్ విజిట్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం మధురవాడ 5వ వార్డులో గల శివశక్తి నగర్ నుండి జనసేన పార్టీ వార్డు ఉపాధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్ మరియు
రాజేష్ అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ముందు శ్రీనివాస్ మాట్లాడారు. 2021 సంవత్సరంలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గెలవాలని శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే 2024 ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తమ నాయకుడిని ప్రజలు ఆదరించాలని సందర్భంగా ఈ సంవత్సరం కూడా శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభించానన్నట్టు శ్రీనివాస్ అన్నారు. నేటి నుంచి మొదలుకొని 25 రోజుల పాటు ఈ సైకిల్ యాత్ర ఉంటుందని, అనంతరం శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి వారి మొక్కు చెల్లించుకున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీకాంత్, కొర్రాయి సురేష్, గురుస్వామి, ఎడ్ల గణేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క సైకిల్ యాత్రని మా శ్రీను అంటే హైదరాబాద్ జనసేన వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీను రాజేష్ ఇది గత 3 సంవత్సరాల నుంచి సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ గారి కోసం ఇప్పటికైనా సరే కళ్యాణ్ గారు గెలాలి, కళ్యాణ్ గారిని ఒక ఉన్నత పొజిషన్ లో చూడాలని ఆశాభావంతో మా స్వామిలు ఈ 3 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు కూడా గత 2 సంవత్సరాలు కూడా సైకిల్ యాత్ర చేశారు. అదేవిధంగా ఇప్పుడు మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడంతో 100% స్ట్రైక్ రేట్తో కొనడంతో సంకల్పం ఎంత ఉన్నదో మా శ్రీను స్వామి అయ్యప్ప స్వామి ఎంత నమ్మకం పెట్టుకొని ఈ సంకల్ప యాత్రని కొనసాగిస్తున్నారు. అదే ఈ యాత్ర కూడా సక్రమంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎమ్మంది శ్రీనివాస్, 5వ వార్డు వైస్ ప్రెసిడెంట్ని. ఇది మేము శబరిమల సైకిల్ యాత్ర పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరికతో 2021లో స్టార్ట్ చేశామండి. ఇది 3వసారి మేము శబరిమల సైకిల్ యాత్ర వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు 100 స్ట్రైక్ రేట్తో గెలవడం వల్ల ముక్కు చెల్లించుకోవడానికి అయ్యప్ప స్వామి దర్శనం కోసం సైకిల్ యాత్రగా బయలుదేరాం. నేను నాతో పాటు రాజేష్ స్వామి ఇద్దరం కలిసి బయలుదేరాం. ఈ రోజు నుంచి సుమారు ఒక 25 రోజులు శబరిమల సైకిల్ యాత్ర సాగుతుంది. దీనికి సహకరించిన మా జనసేన నాయకులు స్వామిలు అందరూ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణయ్యప్ప. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కల్పించాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రోడ్లు సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయం కార్యదర్శి సిహెచ్ మోహన్ రావుకి లబ్ధిదారులు ఆర్జీలతో పాటు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, కేంగువ అచ్యుతరావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో జీవీ నంబర్ 301, 296, 46 ప్రకారం 100 గజాల లోపు పట్టాలు పొందిన వారందరికీ రిజిస్ట్రేషన్ హక్కు మరియు తనఖా పెట్టుకోవడానికి హక్కు కల్పిస్తూ పట్టాదారులకు ఎన్ఓసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్ల భూమి, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇస్తానని చెప్పేసి ఈ మధ్యకాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి కూడా ప్రకటన చేశారు. అది అమలు జరపమని పట్టణాల్లో 2 సెంట్ల భూమిని అమలు జరుపుతూ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు సిమెంటు, ఇసుక, పిక్క, కాకర మొత్తం కంకర మొత్తం అంతా కూడా రేట్లు పెరిగాయి. దాన్ని ఆచారంలో పెట్టి 5 లక్షల రూపాయలు రుణం వాళ్ళకి ఇవ్వమని కట్టుకోవడానికి. అలాగే గాజువాక ప్రాంతంలో అలాగే ఇతర ప్రాంతాల్లో జీవో నంబరు 301, జీవో నంబరు 296, జీవో నంబరు 44, ఈ జీవో నంబరు 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు లేదు. 101 గజాలు ఉంటే వాళ్ళకి హక్కు కల్పిస్తున్నారు, 100 గజాల లోపల ఉన్న వాళ్ళకి హక్కు కల్పించట్లేదు. అంటే పేద ప్రజల పట్ల వివక్షత చూపించడం అనేది ఈ ప్రభుత్వానికి తగదని, వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ హక్కు, అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు కల్పించమని, ఈ ప్రాంతంలో ఎవరెవరికి పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసే హక్కుని, అలాగే మార్టిగేజ్ తీసుకున్న బ్యాంకుల్లో లోన్ తీసుకునేటటువంటి హక్కుని కల్పించమని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తానని ప్రకటన చేసిందో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం వాళ్ళకి ఇచ్చి వడ్డీ లేని రుణం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లతోటి ఈ రోజున ఇక్కడ బాణోజ్యోతి సచివాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరో ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ అభివందనాలు తెలుపుకుంటాం. మహావిశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా భారీగా వినతులు వచ్చాయి.
ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కమిషనర్ సంపత్ కుమార్ వాటిని స్వీకరించారు. రహదారి, కాలువలు, భూగర్భ మరుగునీటి వ్యవస్థ వంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. మొత్తం 40 ఫ్లాట్స్ 40 ఫ్లాట్స్కి కూడా ఆక్యుపెన్సీ ఇచ్చారా జాయిన్ అయినప్పుడు? అన్నీ ఉన్నాయి సార్, మాకు లోన్స్ ఎవ్రీథింగ్ అన్ని నార్మల్గా ఉన్నాయి సార్. ఈవెన్ అదే అంటున్నాం సార్, లాస్ట్ లోన్ శ్రీనివాస్, కూడా బాగా ఉన్నాయి సార్. నువ్వు ఒక్కసారి విజిట్ చేయాలి. మీరు ఏ సింహాచలం సిఐటియు తోపుడుబల్ రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. 21వ వార్డు గత 20 రోజులు అవుతుంది. కొట్ట స్కూలు, చిన్నవాల్తేరు కొట్ట స్కూలు, రైల్వే గెస్ట్ హౌస్, ఫుట్ పార్క్పై ఉన్న తోపుడుబల్ని 20 రోజులైంది తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఒక ఫిట్టర్ కంప్లైంట్ పేరుతో మమ్మల్ని తొలగించారు. ఈ రోజుకి అక్కడ బతుకుతున్న 32 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దీన్ని జీవీఎంసీ అధికారులు పట్టించుకొని మాకు ఏదైనా ఒక వెండింగ్ జోన్ అనేది ఏర్పాటు చేస్తారని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారిని మేము కోరుకుంటున్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు గారిని కూడాను ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వీళ్ళు ఈ ఆన్లైన్ కంప్లైంట్ పేరుతో తీశారు కాబట్టి వాళ్ళని మీరు ఆదుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేలాగా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఎక్కడ పడితే అక్కడే దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెండింగ్ జోన్గా ప్రకటించి మాకు హక్కులు ఇంకేమీ లేదు, వెండింగ్ జోన్గా ప్రకటిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకొని బతుకుతామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజుకి రోడ్డు మీద పడ్డారు. ఈరోజు ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు ఏవి కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఈరోజు మొన్న దసరా దీపావళి చేసుకోలేదు, నాగుల చవితి చేసుకోలేదు, తినడానికి కూడా గతి లేని పరిస్థితి ఈ 32 కుటుంబాలకి ఏర్పడ్డది. అందుకు కారణం వల్ల ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే వెలపూడి గారు కూడా పట్టించుకొని మా బల్లిని మళ్ళీ పెట్టేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చాం. అక్కడ ఫుట్ పార్క్ అనేది 21 ఫీటు ఉంది. ఆ ఫుట్ పార్క్పై మేము వెండింగ్ జోను ఏర్పాటు చేయడానికి మా సీసీపీ గారిని వాళ్ళని పంపిస్తాను, అక్కడ వెరిఫికేషన్ చేస్తాం, ఉన్నట్లయితే మటుగా మీకు మేము చేస్తామని చెప్పారు. అలాగే వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో తర్వాత ఎలాగనేది మాకు తెలీదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనమండలిలో శాంతి భద్రతల మంట, దిశ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్న వైసీపీ సభ్యులు. అసలు ఆ చట్టమే లేదన్న హోంమంత్రి అనిత. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలపై విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సర్వీసులు నిర్వహించాలి. విశాఖలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.